బాన్స్వాడ నియోజకవర్గంలో రుద్దూర్ మండలం జేఎన్సీ కాలనీలో నిరుపేద కుటుంబానికి చెందిన గైని అర్చన వాళ్ళ అమ్మమ్మ ఇటీవల అనారోగ్యంతో మరణించడం జరిగింది. కుటుంబ పరిస్థితి ఇల్లు లేక తినడానికి తిండి లేక దీనంగా ఉందని స్థానిక బీజేపీ నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న బాన్స్వాడ బీజేపీ నాయకులు ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ తక్షణమే స్పందించి వారి కుటుంబాలకు పరామర్శించి తన వంతుగా 5,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. జేఎన్సీ కాలనీలో కొంతమంది ఇల్లులు వర్షానికి కురుస్తూ వర్షం నీళ్లు ఇంట్లోకి వచ్చి ఇబ్బందులు పడుతున్న విషయం జేఎన్సీ కాలనీ ప్రజలు ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ గారి దృష్టికి తీసుకురాగా రేపు వాళ్ళందరికీ ఇంటిపైన కప్పుకోవటానికి తాటిపత్రి పట్టాలను ఇప్పిస్తారని మాట ఇవ్వటం జరిగింది. కార్యక్రమంలో బాన్స్వాడ నియోజకవర్గ సీనియర్ నాయకులు మర్కెలి ప్రకాష్ పటేల్, రుద్దూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, ఉపాధ్యక్షులు ఎంవి కృష్ణంరాజు, ప్రధాన కార్యదర్శులు ఏముల రాజేందర్, వడ్ల సాయినాథ్, బీజవయ్య మండల అధ్యక్షులు కుమ్మరి గణేష్, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు బేగరి శివప్రసాద్, మండల కార్యదర్శి గాండ్ర శివ, కోశాధికారి కటిక రామరాజు, బూత్ అధ్యక్షులు బైంద సంజు, మండల సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. దృశ్యం న్యూస్ శ్రీ గాదిశేఖర్, రుద్దూర్ మండలం. పిల్లలు లాస్ట్ హైలైట్ కూడా మొత్తం గోడ మొత్తం పోయింది. మా ఆయన పరిస్థితి బాగాలేదు సార్. చూడండి తీసుకుని దర్వాజా కూడా లేదు, పోయింది. మొత్తం వాటర్ మరి మన రిపేర్ ఏమన్నా ఉంటే మన పట్టాలి ఏం చదువుకుంటా మొగదికి సహా చంపోయిండు, మొత్తం మిరగొట్టిండు. మనోడు భాడక మీరు ఎవరెవరు కావాలో సరే